F3 మీడియా ప్రేక్షకులందరికీ కూడా పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. నేను మీ నందనం మధుశర్మ, శ్రీ ఐనవల్లు మల్లికార్జున స్వామివారి దేవాలయం అర్చకుడిగా ఈరోజు ఈ పరాభవనామ సంవత్సరానికి సంబంధించినటువంటి రాశి ఫలితాలను, ఈ సంవత్సరం ఉన్నటువంటి మిశ్రమ ఫలితాలను అన్నీ కూడా మీకు వివరించడానికి మీ ముందుకు రావడం జరిగింది. ప్రభవాది నామ సంవత్సరంలో అయినటువంటి 60 సంవత్సరాలలో 40వదిగా చెప్పుకుంటూ ఉంటాం. మనము ప్రభావ నామ సంవత్సరాలు మనం ఎలా అయితే చెప్పుకుంటూ ఉంటామో అందులో 40వ సంవత్సరంగా ఈ పరాభవనామ సంవత్సరం ఉంటుంది. అయితే సాధారణంగా ఈ పరాభవనామ సంవత్సరం అనే పేరు వినగానే కొంత గందరగోళానికి గురయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పరాభవం అనగానే మనకు దానికి అర్థం వచ్చేలాగా అవమానము కానివ్వండి, తర్వాత అసహనము కానివ్వండి, ఇట్లాంటి అర్థాలు వచ్చేటువంటిగా మనం వింటూ ఉంటాము. ఈ పరాభవనామ సంవత్సరానికి అధిపతి అయినటువంటి కేతు ఏదైతే గ్రహం ఉన్నాడో, కానీ ఆ కేతు గ్రహము అధిపతిగా ఉండడం వలన సుభిక్షము మరియు ప్రజలు అత్యధికంగా తీర్థయాత్రలో పాల్గొనడము మరియు పీఠాలు అంటే ఈ దేశంలో స్థాపించబడినటువంటి పీఠాలు ఏవైతే ఉన్నాయో ఆ పీఠాలన్నీ కూడా ఇంకా దేదీప్యమానంగా వాటి యొక్క ప్రభావము పెరుగుతూ ప్రజల ద్వారా పీఠము బాగా వృద్ధిలోకి రావడము మరియు ఆ పీఠాల ద్వారా ప్రజలు కూడా ఉద్ధరింపబడము లాంటి కార్యక్రమాలు చాలా జరుగుతూ ఉంటాయి. ప్రజలు చాలా పుణ్యకార్యాల్లో పాల్గొంటూ ఉంటారు, తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటారు, భక్తి ప్రపత్తులతో హోమాలు, యజ్ఞాలు, పూజలు, అభిషేకాలు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకుంటారు. దానికి ప్రతీకే మనకు ఈ అధిపతిగా కేతువు రావడం. కావున ఎటువంటి సంశయం అవసరం లేదు, అందరూ కూడా సుఖశాంతులతో ఉండగలరు. ఈ ప్రభవాది నామ సంవత్సర నవనాయక రాజ్యాధిపతుల నిర్ణయాలు ఎలా ఉన్నాయో చూద్దాం. రాజుగా గురుడు మరియు మంత్రిగా కుజుడు, సస్యాధిపతిగా శుక్రుడు, అదేవిధంగా నీరసాధిపతిగా శుక్రుడు, అలాగే ధాన్యాధిపతిగా బుధుడు, అర్ఘ్యాధిపతిగా చంద్రుడు, మేఘాధిపతిగా చంద్రుడు మరియు సేనాధిపతిగా కూడా చంద్రుడు ఉండడం, రసాధిపతిగా రవి ఉండడం కూడా విశేషం. పశుపాలకుడిగా శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు, అలాగే పశు రక్షకుడిగా కూడా శ్రీకృష్ణ భగవానుడే ఉండడం విశేషం. ఇక్కడ దీని వలన దేశం అంతా కూడా పశువుల యొక్క వృద్ధి మరియు వాటి యొక్క పోషణ కూడా సమృద్ధిగా జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ మనకు పంచాంగంలో గోచరిస్తూ ఉంది. ఎక్కువ శాతంగా భారతదేశం ఆధారపడి ఉన్నటువంటి మరొక రంగము వ్యవసాయ రంగం. దానికి సంబంధించి ఇక్కడ మనకు ఈ ప్రభవాది నామ సంవత్సరంలో ఎలా చెప్పబడుతుంది అంటే, ఈ వర్షాధారాలు కూడా 7 పాళ్ళు పర్వతాల మీద మరియు 9 పాళ్ళు భూమి మీద అంటే మన నివాసయోగ్యమైనటువంటి ఎక్కువ ప్రాంతం మీద పడుతున్నట్టుగా ఇక్కడ గోచరిస్తుంది. ఈ సంవత్సరంలో మనకు దక్షిణ భారతదేశం నందు అభివృద్ధి పనులు కూడా కొంత అంటే ఆరంభించినప్పటికీ కూడా మందకొడిగా సాగుతున్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. రాజోపద్రవములు కలగవచ్చు, వ్యవసాయ క్షేత్రంలో కొంత సస్యవృద్ధి కలుగును. వర్షాలు ఆలస్యం అయినప్పటికీ మనకి ఉన్నటువంటి ఈ ఋతుకాలమాన ప్రకారంగా సమృద్ధిగా వర్షాలు పడతాయని చెప్పేసి ఇందులో మనకు గోచరిస్తూ ఉంది. కొన్ని ప్రాంతాలలో అనుకోని అధిక వర్షాల వల్ల రైతులు కొంత నష్టం కలగవచ్చును. ప్రజలు రుణబాధలకు గురవుతారని చెప్పేసి కూడా మనకి ఇక్కడ చెప్తూ ఉంది. భారతదేశం యొక్క ఆర్థిక పరిపుష్టత మరింత మెరుగుపడుతుంది అని చెప్పేసి చూస్తూ ఉన్నాము. ఇక్కడ విదేశీ విధానంపై పట్టు సాధించగలుగుతాము మనము. భారతదేశ ఖ్యాతి ఇంకా 100 రెట్లు పెరుగుతుంది. అంతరిక్ష పరిశోధనలు కూడా మంచి ఫలితాలు కూడా మనకు వస్తాయి. దేశంలో పరిశ్రమలకు అత్యధికమైనటువంటి ప్రోత్సాహం కలుగుతుంది. తద్వారా విదేశీ పెట్టుబడులను ఆకర్షింపజేసేలాగా ఉన్నటువంటి ఈ వాతావరణం వలన పారిశ్రామికాభివృద్ధి జరిగి దేశంలో ఉన్నటువంటి యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా దొరకడం వలన ఈ రంగము సస్యశ్యామలంగా వెలుగొందుతుంది. క్రీడారంగాన్ని చూసుకున్నట్లయితే మనకు చక్కటి విజయాలు కనిపిస్తున్నాయి. క్రీడారంగంలో కూడా ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ఏ పథకాలు అయితే ఉన్నాయో అవి ప్రజలకు ఆదరణ ఇంకా పెరుగుతుంది. ఆయా ఏదైతే ప్రభుత్వాలు ఏదైతే మనకు ప్రకటిస్తున్నాయో వాటి మీద ఆదరణ కలుగుతుందని కూడా మనకి ఇక్కడ చెప్తూ ఉంది. ఈ సంవత్సరం నిద్రలేమి సమస్యలతో చాలామంది కూడా ఇబ్బంది పడతారు అని చెప్పేసి, అంటే కలత నిద్ర కానివ్వండి, వారి చేసేటువంటి పని వల్ల ఒత్తిడి వల్ల కానివ్వండి, విపరీతమైనటువంటి మానసిక ఆందోళనకు ఎవరైతే గురవుతున్నారో వాళ్ళకి నిద్రలేమి సమస్యలు ఎక్కువ అవుతాయని చెప్పేసి కూడా ఇక్కడ
మనకు గోచరిస్తూ ఉంది. తర్వాత ఈ సంవత్సరంలో ఎక్కువగా నరాలకు సంబంధించిన వ్యాధులు, చర్మ సంబంధిత వ్యాధులు, రక్తపోటుకు సంబంధించిన వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎక్కువ ప్రబలుతాయని చెప్పేసి మనకి ఇక్కడ గోచరిస్తూ ఉంది. తర్వాత కుజగ్రహ ప్రభావం చేత అనుకోని అగ్ని ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. కావున అందరూ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. వేసవి కాలంలో రవాణా వ్యాపారులు నిర్లక్ష్యం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం కూడా మనకి ఇక్కడ గోచరిస్తూ ఉంది. న్యాయస్థానాలలో భూములకు సంబంధించినవి, రుణ సంబంధిత కేసులు ఏదైతే ఉన్నాయో అవి కూడా ఇంకా రెట్టింపుగా పెరుగుతాయని చెప్పేసి మనకి ఇక్కడ గోచరిస్తూ ఉంది. అమాయక ప్రజలు భూములను కాపాడుకోలేక ఇబ్బందులు పడతారు అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ చెప్తా ఉంది. దాని వలన ప్రజలు రుణ బాధలకు విముక్తి పొందలేక చాలా చికాకులు పడతారని చెప్పేసి, మరియు డబ్బు ఎక్కడ కూడా వారికి ధన సముపార్జన అనేటువంటిది జరగదు. కాబట్టి ఈ ఫైనాన్స్ వ్యాపారులు కొంత ఇబ్బందికి కూడా గురి చేస్తారని చెప్పేసి కూడా మనకి ఇక్కడ కొంత గోచరిస్తూ ఉంది. వైద్యాలయాలకు ప్రజల ధనము అధికంగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ చెప్తా ఉంది. ఈ పరాభవ నామ సంవత్సరంలో మనము గమనించాల్సినటువంటి ముఖ్య విషయాలు కొన్ని ఉన్నాయి. ఇక్కడ నేను అవి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రభవాది నామ సంవత్సర అధిపతిగా రవి పాలకులలో పరస్పర వైరములు ఉండే విధంగా ఇబ్బందికరంగా అక్కడ వాతావరణం మనకు గోచరిస్తూ ఉంది. తర్వాత చంద్రగ్రహానికి ఆధిపత్యం ఎక్కువగా ఉండి వర్షాలు అధికంగా కురుస్తాయని చెప్పేసి మనకి ఇక్కడ చూడవచ్చు. అలాగే కుజుడు మంత్రి అయినందువలన యుద్ధ వాతావరణము అలవుకునేటువంటి అవకాశం కూడా మనకి ఇక్కడ గోచరిస్తూ ఉంది. తర్వాత వాహనంపై మకర సంక్రమణ పురుషుడి రాక అంటే అధిక రోగములు, దుర్భిక్షము కలుగును అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ కొంత గోచరిస్తూ ఉంది. అలాగే రవి బుధుల కలయిక జరిగేటువంటి ఫలితం ముఖ్యమైన మంత్రిస్థానములో ఉన్న వారికి పదవీచ్యుతి కలుగును అని చెప్పేసి ఇక్కడ మనకు చూస్తూ ఉన్నాము. అలాగే శని, శుక్ర, రవి గ్రహాలతో కలిసినప్పుడు ప్రేమ పేరుతో పెళ్లి మోసాలు జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి దీన్ని గమనించాలి. గురు ప్రయాణం సినీ నేపథ్య గాయకురాలిగా వారికి గడ్డు పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి కూడా మనం ఇక్కడ గోచరిస్తూ ఉంది. ఇక్కడ రాహు కేతు స్థితి అది ఎలా ఉంది అంటే ఉద్యోగాల ఆన్లైన్ ఆటల పేరిట ఆటలు మరియు వారికి సంబంధించినటువంటి మోసాలు పేట్రెక్కిపోవడం వలన ప్రజలు ఎక్కువగా ధన నష్టాన్ని గురవాల్సి వస్తుందని చెప్పేసి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక ఈ సంవత్సరం జూన్ 30వ తారీఖు లోపుగా చూసినట్లయితే మనకు కాలసర్ప దోషం ఉన్నట్టుగా మనకు ఇక్కడ గోచరిస్తూ ఉంది. అయితే ఈ కాలసర్ప దోషము ఉన్నటువంటి సమయంలో కాకుండా మిగతా ఉన్నటువంటి సమయాలంతా కూడా భారతదేశంలో ఎటువంటి ఉపద్రవాలు రాకుండా ఉండేటువంటి అవకాశం మనకి ఇక్కడ గోచరిస్తూ ఉంది. దాని తర్వాత గురుడు మనకు ఇక్కడ అధిపతిగా ఉండడం వలన ఈ సంవత్సరం అనుకున్న కార్యాలు అనుకున్నట్టుగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇక శని రవి గ్రహాల యొక్క కలయిక ఫలితం వలన కార్మికులు సమ్మెలు చేస్తారని చెప్పేసి మనకి ఇక్కడ గోచరిస్తూ ఉంది. నాయకులు కార్మికుల పట్ల కొంత వ్యతిరేక భావాన్ని కలిగి ఉంటారని కూడా మనకి ఇక్కడ గోచరిస్తూ ఉంది. బుధ గ్రహము, గురుగ్రహము ఈ సంయోగ ఫలితం ఏమిటంటే దేవాలయాలలో దాన ధర్మాలు పెరుగుతాయని చెప్పేసి ఇక్కడ మనకు గోచరిస్తూ ఉంది. ఈ సంవత్సరమున పంటలు మరియు వర్షములు అధికంగా ఫలించును. తద్వారా ఆకలి బాధలు మరియు రాజపీడలు మరియు ప్రజాప్రతినిధులు తర్వాత ప్రభుత్వ న్యాయాధికారులు వారి వల్ల ఎక్కువగా పీడితపడుతురు అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ చెప్తా ఉంది. తర్వాత ఉపాధ్యాయులు ఇక ధర్మ ప్రచారకులు బ్రాహ్మణులకు మంచి ఆదరణ లభించును. కలహము కూడా అధికమవును అని చెప్పేసి ఇక్కడ మనకు చెప్తా ఉన్నది. ఇక వర్షాధార పరిస్థితులకు వచ్చినట్లయితే ప్రభావనామ సంవత్సరంలో గురువారం అయినందున అపర ధాన్యాలు అంటే బొర్రలు, సామలు, సజ్జలు మరియు అరికెలు మంచి పంటలు కూడా అభివృద్ధిలోకి వస్తాయని చెప్పేసి మనకి ఇక్కడ తెలుస్తా ఉన్నది. మౌఢ్యమి, కార్తీల గురించి మనము ఈ సంవత్సరంలో చూసినట్లయితే గురు మౌఢ్యమి నిజ జ్యేష్ఠ మాసంలో అమావాస్య 14వ తారీఖు 7వ నెల 2026 మంగళవారం నుండి ఇక శ్రావణ శుద్ధ పాడ్యమైనటువంటి 13వ తారీఖు 8వ నెల 2026 గురువారం వరకు కూడా ఈ గురుమౌఢ్యమి అనేటువంటిది ఉంది. కాబట్టి ప్రజలు ఈ విషయాన్ని గమనించగలరు. ఇక ముందుకు వెళ్ళినట్లయితే శుక్రమౌఢ్యమి ఆశ్వీజ శుద్ధ అష్టమి 19, 10వ తారీఖు 2024వ తేదీ నుండి సోమవారము ఆశ్వీజ బహుళ చవితి 29వ తారీఖు 1వ నెల 2026 బుధవారం వరకు కూడా ఇక్కడ శుక్రమౌఢ్యమి ఉన్నట్టుగా మనకు గోచరిస్తూ ఉంది. దీన్ని గమనించి
మనము తలపెట్టేటువంటి కార్యక్రమాలు మీరు ఆలోచించాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పటి వరకు మనము గురు మౌఢ్యమి, శుక్ర మౌఢ్యంలో గురించి మనం తెలుసుకున్నాం కదా. ఇంకా ఆ మౌఢ్యంలో మనం చేయకూడనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చూస్తున్నాం. అయితే ఇందులో గురు శుక్రులు హస్తంగతులై ఉండడం వలన మనము కొన్ని కార్యక్రమాలు చేయకూడదని చెప్పేసి శాస్త్రం చెప్తా ఉన్నాం. అందులో కొత్తగా బావి తవ్వడం కానివ్వండి, తర్వాత చెరువు తవ్వడం కానివ్వండి, కొలనులను తవ్వడం కానివ్వండి, తర్వాత యాగము గమనము, తర్వాత క్షురకర్మలు, తర్వాత దేవతాది ప్రతిష్టలు కానివ్వండి, తర్వాత వాహనాలు, ఉపనయనాలు, పుణ్యతీర్థ గమనాలు కొత్తగా, తర్వాత మంత్రానుష్ఠానము, రాజులకు పట్టాభిషేకాలు మరియు ఇతర శుభకార్యములు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ మౌఢ్యమి ఉన్నటువంటి సమయంలో చేసుకోకూడదు చెప్పి మనకు శాస్త్రం చెప్తాము. ఇంకా పరాభవనామ సంవత్సరంలో రాశి ఫలాల గురించి ఇప్పుడు చర్చించుకుందాం. మొదటగా మేషరాశి. మేషరాశిలో అశ్విని 1, 2, 3, 4 పాదాలు మరియు భరణి 1, 2, 3, 4 పాదాలు, తర్వాత కృతిక 1వ పాదముగా వచ్చును. అదేవిధంగా ఈ మేషరాశి యొక్క వారి ఆదాయము 11గా, వ్యయము 5గా, రాజ్యపూజ్యము 2గా, అవమానము 4గా ఉంది. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది మేషరాశి వారికి ఆదాయము బ్రహ్మాండంగా 11గా వృద్ధిగా ఉంది. తర్వాత వ్యయము అంటే అందులో సగం కూడా కాదు, ఇంకా చాలా తక్కువగా 5గానే ఇక్కడ వ్యయం కనిపిస్తూ ఉంది. మెచ్చుకునేవారు 2గా ఉంటే ఇక్కడ అవమానించేవారు 4గా ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు. ఈ ఏడాది ఈ రాశి వారికి సాధారణంగా స్థూలకాయలు కాకపోయినప్పటికీ కూడా దృఢమైన శరీరము కలవారే ఉంటారు. తర్వాత సమస్యలను సత్వరంగా పరిష్కరించుకునేటువంటి అవగాహన వీరు కలిగి ఉంటారు. మరియు వీరికి కోపము అధికంగా ఉంటుంది మరియు ప్రతి విషయానికి ముందడుగు వేస్తారు. చేసే పనిలో ఆలస్యం అయితే సహించరు. దాని విధంగా సంవత్సర ఫలితములలో ఈ సంవత్సరం ఈ రాశి వారికి గురు, శని, రాహుగ్రహాలు సంచారము పరిశీలించగా బంధువులతో విభేదము ఉండవచ్చు. అశాంతి, అనుకున్న పనులలో ఆలస్యం. జూన్ 1వ తేదీ తర్వాత కొంచెం విద్యార్థులలో పురోగతి, పరీక్షలలో అనుకున్న ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కలుగుతుంది. కావున ఈ మేషరాశి వారు శివుడికి అభిషేకం చేసి శివుడికి సంబంధించినటువంటి స్తోత్రాలను పఠించి ఆయా గ్రహాల యొక్క బాధలను తొలగించుకోవచ్చు. తదుపరి వృషభ రాశి. కృతిక మరియు రోహిణి మరియు మృగశిర నక్షత్ర యొక్క కలయికతో ఉండేటువంటి రాశి ఇక్కడ వృషభ రాశి. ఇందులో ముఖ్యంగా ఆదాయం 5గా మరియు వ్యయము 14గా గోచరిస్తూ ఉంది. ఆదాయం 5గా, వ్యయము 14 అంటే రాబడి తక్కువగా ఉండడం వలన ఇక్కడ ఖర్చు మాత్రం చూడండి రాబడి కన్నా రెట్టింపుగా ఖర్చు అవుతుంది. కాబట్టి జాగ్రత్త వహించడం చాలా అవసరం ఇక్కడ. ఇక రాజ్యపూజ్యం 5గా ఉండి అవమానం 4గా ఉంది. కాబట్టి ఇది కూడా గమనించాలి. ఇక్కడ గురు, శని, రాహు, కేతు, కుజ, శుక్ర గ్రహాలను పరిశీలించిన మీదట ఈ రాశి వారికి ఉండేటువంటి స్థితిగతుల వివరాలు ఇలా ఉన్నాయి. ఈ రాశి వారు స్థిరమైన ఆలోచనలు కలిగి ఉంటారు. అనేక మార్గాల నుండి సంపాదనకై మార్గాలను వెతుకుతూ ఉంటారు. అనవసర ఖర్చులు చేయరు. ఇక బంధువుల యందు ప్రేమ కలిగి ఉంటారు. పొత్తు వ్యాపారాలు అంటే భాగస్వామ్య వ్యాపారాలకి వీరు పనికిరారు. వీరికి సంబంధించిన రహస్యములు వీరికి ఎవరికి తెలియనివ్వకుండా వీరు జాగ్రత్త పడుతూ ఉంటారు. వీరికి ధైర్యం ఎక్కువగా ఉండడం వలన ఏ పని కూడా ధైర్య సాహసాలు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. తద్వారా ఇంకా వీరికి ఓపిక కూడా అధికంగా ఉండటం, దాంతో పాటుగా కొన్ని సమయాల్లో ఆగ్రహాన్ని వీరు ఖచ్చితంగా ప్రదర్శిస్తారని చెప్పేసి కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. తద్వారా శత్రువులపై వీరు ప్రతీకారం తీర్చుకునేటువంటి వాతావరణం కూడా ఇక్కడ మనకు గోచరిస్తూ ఉంది. తర్వాత వీరు సరైన నిర్ణయాలను తీసుకుంటారు. పొగడ్తలకు లొంగిపోవడం వలన అప్పుడప్పుడు చిక్కుల్లో కూడా పడతారని చెప్పేసి మనకి ఇక్కడ వృషభ రాశి వారికి గోచరిస్తూ ఉంది. తర్వాత కుటుంబ బాధ్యతలు కూడా అధికంగా వీళ్ళు మోస్తూ ఉంటారు. సోదరులు సహాయ సహకారాలు కూడా వాళ్ళకి సంబంధించినవి కూడా ఈ వృషభ రాశి వారికి కూడా బాగా అందుతూ ఉంటాయి. ఆరోగ్యంపై వీరు ముఖ్యంగా శ్రద్ధ వహించాల్సినటువంటి సమయం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వీరు కొంత జాగ్రత్తలు పాటించాల్సిన అవకాశం అయితే ఉంది. ఇక తదుపరి మిథున రాశి.
ఆదాయం 8గా మరియు వ్యయము 11గా కనిపిస్తూ ఉంది. ఆదాయము ఎక్కువగా ఉన్నప్పటికీ ఖర్చు దానికి ఎక్కువగా ఉంది కాబట్టి వీరు ఆచితూచి ఖర్చులు చేసుకోవాల్సిందిగా ఇక్కడ గోచరిస్తూ ఉంది. రాజ్యపూజ్యం 1గా మరియు అవమానం 7గా ఉంది. మిమ్మల్ని పొగిడేటువంటి వాళ్ళు ఒకరై ఉంటే మిమ్మల్ని తిట్టేటువంటి వాళ్ళు 7గా ఉన్నారు కాబట్టి జాగ్రత్త వహించాల్సిందిగా ఇక్కడ మనకు గోచరిస్తూ ఉంది. ఇక గురు, శని, రాహుకేతు గ్రహాలను మరియు ఇతర గ్రహాలను ఈ రాశి యందు మనము పరిశీలించినట్లయితే ఇక ఇతర వాళ్ళకి వీరికి అభిప్రాయ భేదాలు అనేటువంటి చాలా కొట్టొచ్చినట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే అందులో చాకచక్యత అనేటువంటిది ప్రదర్శించి వీళ్ళు ముందుకు వెళ్తారని చెప్పేసి మనకి ఇక్కడ గోచరిస్తూ ఉంది. తర్వాత కోపముతో చేసేటువంటి పనులు ఏదైతే ఉన్నాయో దానివల్ల ఈ మిథున రాశి వాళ్ళు వాళ్ళే బాధపడతారని చెప్పేసి మనకి ఇక్కడ పంచాంగంలో గోచరిస్తూ ఉంది. తర్వాత వారి యొక్క మాటలతో ప్రజలను ఆకట్టుకునేటువంటి అవకాశం కూడా ఇక్కడ చాలా ఉంది. చమత్కారమైనటువంటి మాటలు మాట్లాడుతూ వారికి పిరికితనం లేదు అని చెప్పేసి ముందుగా ప్రజలకు ఎస్టాబ్లిష్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. తర్వాత కొన్ని విషయాలలో నష్టపోతూ ఉంటారు. అనుకూలమైనవైతే అధికారము చలాయిస్తూ ఉంటారు. కాకపోతే తల వంచుకొని కొన్నిసార్లు అవమానాలకు గురి కావాల్సినటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. వీరికి అదృష్టము చంచలముగా ఉంటుంది. శాశ్వతమైన భోగభాగ్యాలు అనుభవించేటువంటి అవకాశం లేదు. దేని యందు కూడా సంపూర్ణత్వం కలిగి ఉండరు. ప్రేమ యందు మోసపోవుదురు. తర్వాత విద్య యందు కూడా రాణించగలరు అని చెప్పేసి ఇక్కడ మనకు మిథున రాశి వారి యొక్క ఫలితాలను చూసినట్లయితే గోచరిస్తూ ఉంది. ఇక తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి యొక్క ఆదాయం 2గా మరియు వ్యయము 11గా గోచరిస్తూ ఉంది. ఆదాయం చాలా తక్కువగా ఉంది, వ్యయము చాలా ఎక్కువగా ఉంది. మరియు రాజపూజ్యము 4గా, అవమానము 7గా ఇందులో గోచరిస్తూ ఉంది. కాబట్టి కర్కాటక రాశి వారికి చాలా గడ్డు కాలంగా ఇక్కడ గోచరిస్తూ ఉంది. గురు, శని, రాహుకేతు, కుజ, శుక్ర, బుధ గ్రహాలను పరిశీలించినట్లయితే మనకి ఇక్కడ ఈ రాశి వారికి తమ మనోగతాన్ని, భావాలను పైకి ప్రదర్శించకుండా లోపల దాచుకుంటారు. పైకి చెప్పేటువంటి మాటలు వేరు, వీళ్ళు చేసేటువంటి మాటలు కూడా వేరుగా ఉంటాయి. వీరి క్రియలకు విరుద్ధమైనటువంటి పోకడలు కనిపిస్తూ ఉంటాయి. వీరికి భవిష్యత్తును గురించి ఆలోచన స్వభావం ఎక్కువగా ఉంటుంది. తర్వాత అనుమానం కూడా మెండుగానే ఉంటుంది. నేర్పరితనంతో సూక్ష్మ గ్రహణ శక్తి ఎదుటి వారి మనస్తత్వాన్ని ఇట్టే పసిగట్టగలిగి మంచి ఉపన్యాసాలను ఇచ్చేటువంటి వారిగా వీరు ముందుకు సాగుతూ ఉంటారు. రహస్య ప్రేమ కలాపాలను తర్వాత వ్యవహారాలను కొనసాగిస్తూ ఉంటారు. ఆహార విషయంలో వెనక ముందు చూడరు. అయితే చిరుతిండి తినడం వలన అధికంగా వారి యొక్క స్థూలకాయ స్థితి పెరగడం వలన తీవ్రమైనటువంటి అనారోగ్యాలకు గురయ్యేటువంటి అవకాశం ప్రమాదం ఉంది. కావున స్త్రీ మూలకంగా శత్రుబుద్ధి కూడా అవుతుంది. ఎవరెన్ని విషయాలు చెప్పినా తుదకు వారి నిర్ణయం అనుసరిస్తారు. వారికి సుఖ సంతోషాలు, కష్టాలు సమానంగా వచ్చేటువంటి అవకాశాలు ఈ కర్కాటక రాశి వారికి మెండుగా ఉన్నాయి. కాబట్టి ఇది చూసి గమనించి వారు తగు నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. తదుపరి సింహరాశి. సింహరాశి ఇందులో ఆదాయం 5గా, వ్యయము 5గా, రాజ్యపూజం 7గా మరియు అవమానం కూడా 7గా. అంటే అన్ని సమపాలలో రావడం, పోవడం, అవమానాలు, ఇక రాజ్యపూజం అన్నీ కూడా సమపాలలో ఉన్నాయి. ఇక్కడ కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి సింహరాశి వారికి. ఈ రాశి వ్యక్తులు శారీర దారుణ్యం కలిగి తేజస్సును కలిగి ఉంటారు. శక్తి సామర్థ్యాలతో జీవితంలో స్థిరపడి ఉన్నత స్థితి పొందుతారు. పొగడ్తలకు గురి కాకుండా అన్యాయాన్ని, అవినీతిని వీరు సహించరు. వీరి ప్రవర్తన ముక్కుసూటిగా ఉండడం వలన ఇక పరుష వాక్కు వెంటనే శాంతించుట వీరి స్వభావం. తన గురించి ఇతరులు గొప్పగా చెప్పుకోవాలనేటువంటి ఆశిస్తున్నటువంటి స్వభావం వీరికి ఎక్కువగా ఉంటుంది. తర్వాత సింహరాశి వారు కళ్యాణం చేసుకున్న వారు ఎవరైతే సంతానం కోసం ప్రయత్నిస్తూ ఉంటారో వాళ్ళకి శుభ ఫలితాలు కూడా కలుగుతాయని చెప్పేసి మనకి ఇక్కడ గోచరిస్తూ ఉంది. అంతేకాకుండా అధికంగా స్త్రీ పరిచయాలు అధికంగా ఉండడం వలన కొంత సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశాలు కూడా ఇందులో గోచరిస్తున్నాయి. ధర్మ కార్యాలలో ఎక్కువగా వీళ్ళు పాల్గొంటూ ఉంటారు. దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. తర్వాత వృత్తి, ఉద్యోగము, ధన ప్రాప్తి, విద్యా గోష్ఠి, సభలందు పాల్గొనట, నూతన వస్త్రాలు ధరించుట, తర్వాత ఇలాంటి విషయాలలో కూడా వీళ్ళు కొంత మెండుగా ఉంటారని చెప్పేసి, సమృద్ధిగా వీరికి ఉంటుందని చెప్పేసి మనకి ఇక్కడ సింహరాశి ఫలితాలను చూసినట్లయితే ఈ సంవత్సరం తెలుస్తూ ఉంది. తదుపరి కన్యా రాశి.
వారి యొక్క ఆదాయం 8గా, వ్యయం 11గా, రాజ్యభూజ్యం వచ్చేసి మనకు 3గా, అవమానం 3గా గోచరిస్తూ ఉంది. ఇక్కడ వీరికి ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి కొంత జాగ్రత్త వహించడం చాలా అవసరంగా గోచరిస్తూ ఉంది. ఇక ఈ రాశి వారి యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే ప్రేమ కలిగి ఉన్నటువంటి శాంతి స్వభావం కలిగి ఉంటారు. వీరికి కోపము రానే రాదు, వచ్చిందంటే అది చాలా తీవ్ర రూపాన్ని దారుస్తుంది అని చెప్పేసి కూడా మనం ఇక్కడ చూడవచ్చు. అది ప్రతిదాడులకు కూడా గురయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్పి కూడా మనకి ఇక్కడ గోచరిస్తూ ఉంది. మొహమాటం అనేటువంటిది వీరికి ఎక్కువగా ఉంటుంది. వీరు ఏకాంతముగా గడపడం కోసం చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారికి ఏకాంతమే ఇష్టం అని చెప్పేసి మనకి ఇక్కడ గోచరిస్తూ ఉంది. వీరికి సంబంధించిన వ్యవహారములు చేయడంలో వీరు అనుకున్నంత అనుకుంటారు కానీ వారికి ఆ వ్యవహారాన్ని త్వరగా పూర్తి చేసుకోవాల్సినటువంటి అవకాశం వారికి అనుకూలించదని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉంది. స్త్రీ స్నేహం చేస్తారు. స్వయం కృషితో పైకి రావాలనేటువంటి ఆశ వీరికి బాగా ఉంటుంది. ఉద్యోగముల కన్నా వీరికి వ్యాపారం ఎక్కువగా ఇష్టంగా ఉంటుంది. అదే కాకుండా ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యాపారం సంబంధికులతో వీరికి ఉన్నటువంటి పరిచయాలు కూడా మంచి పరిణామాలకే దారితీస్తాయని చెప్పేసి మనకి ఇక్కడ గోచరిస్తూ ఉంది. ఇతరుల యొక్క సలహాలను వింటూ ఉంటారు. దాని నుంచి వచ్చినటువంటి మంచిని తీసుకుని చెడును వదిలేస్తారని చెప్పేసి మనకి ఇక్కడ కన్యా రాశి వారికి సంబంధించినటువంటి మిశ్రమ ఫలితాలను మనం చూస్తున్నాము. తదుపరి తులారాశి. తులారాశి వారి యొక్క ఆదాయం 5గా మరియు వ్యయం 14గా, రాజ్యభూజ్యం 6గా, ఇక్కడ అవమానం వచ్చేసి 3గా ఉంది. తులారాశి వారి యొక్క ఫలితాలను గమనించినట్లయితే వ్యయం ఎక్కువగా ఉండడం వలన కొంత వీరు జాగ్రత్త వహించాల్సిందిగా కనిపిస్తూ ఉంది. ఇక వీరి యొక్క రాశి స్వభావానికి వెళ్ళినట్లయితే ఈ రాశి వారికి తెలివి మరియు చురుకుదనము, తర్వాత వ్యవహార దక్షత ఎక్కువగా ఉంటుంది. కించిత్ అనారోగ్యానికి కూడా వీరు ఆందోళన పడరు అని చెప్పి మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాం. వీరు ప్రేమ స్వరూపులు, పెద్ద మనిషి తరహాలో వ్యవహారమును జరుపుతారు. వీరికి ఆకస్మిక ధనలాభము, తర్వాత వ్యాపారము ద్వారా కానీ లేదా భార్య వలన వీరికి కొంత ధనం అనేటువంటిది ఇక్కడ సమకూరుతుందని చెప్పేసి మనకు గోచరిస్తూ ఉంది. తర్వాత స్వయం కృషితో అచంచలముగా ఎదగాలనేటువంటి దృఢ సంకల్పం కూడా ఈ తులారాశి వారికి చాలా ఉంటుంది. ఈ రాశి వారికి వ్యాపారములపైన ఆలోచన ఉండదు. జ్ఞాపక శక్తి మెండుగా ఉంటుంది. శుభ్రంగా ఉండటం ఇష్టపడదు. తర్వాత 10 మందిలో ఉన్నప్పుడు జంకు కంగారు పడదు. అనుకున్నవి ఊహించినవి వీరికి విషయంలో జరుగుతాయి అని ఏ కార్యక్రమమైనా ఘనంగా ప్రారంభించి చివరిలో నీరసపడి నిష్ఫలితాన్ని పొందుతారు. కాబట్టి వీరి యొక్క సంవత్సర ఫలము ఎలా ఉంది అని అంటే ఈ సంవత్సరము ఈ రాశి వారికి చక్కటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గురుబలము వలన చేపట్టే కార్యక్రమాలు ఫలిస్తాయి. కొంత శనిగ్రహ ప్రభావం వలన కుటుంబ కలహాలు ఏర్పడతాయి. భాగస్వాముల విషయంలో సానుకూలంగా ఉండి ప్రేమానురాగాలతో ప్రతి విషయాన్ని చర్చించి ముందుకు పోవాల్సిందిగా ఇక్కడ మనకు గోచరిస్తాము. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఆదాయం 11గా మరియు వ్యయం ఇక్కడ 5గా గోచరిస్తూ ఉంది. రాజ్యభూజ్యం 7గా, అవమానము 6గా ఉంది. కాబట్టి ఈ సంవత్సరము, ఈ పరాభవనామ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఆదాయపరంగా మంచి చేస్తుంది అని చెప్పేసి మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక ఈ రాశి వారి యొక్క స్వభావాన్ని చూసినట్లయితే ఈ రాశి వారు బహుశక్తి యుక్తులను కలిగి ఉంటారు. ఆవేశం అధికంగా ఉంటుంది. అయినా నేర్పరితనము, ఓర్పు వీరి సొంతం. ఇక వీరు చేయవలసిన పనులు ఉపయోగపడుతూ ఉంటాయి. ఉద్యోగ అవకాశం కలదు, కానీ ఉద్యోగంలో నిలబడటం వరకు మాత్రమే దగ్గరగా ఉండదు. వీరు రహస్య ప్రవృత్తిని చేపడుతూ ఉంటారు. అంటే వారికి సంబంధించినటువంటి విషయాలు ఏవి కూడా రెండో వ్యక్తికి తెలియకుండా వారి సొంతంగా అది వారి లోపల దాచుకుని బయటకు బదిలించాలనేటువంటి ఆలోచన వారికి ఉండదు అని చెప్పి మనం ఇక్కడ తెలుస్తూ ఉంది. ఇక వీరి మనస్తత్వము అంత సులువుగా ఎవరికి అర్థం అవ్వదు. ఈ వృశ్చిక రాశి వారి యొక్క మనస్తత్వం అనేటువంటిది ఎవరికి తొందరగా అర్థం కాదు అనేటువంటిది ఇక్కడ మనకు జాతకంలో రాశి ఫలాల్లో చెప్తా ఉన్నారు. ఇక ముందుకు వెళ్ళినట్లయితే వీరి మంచితనము ఇతరులకు తెలియడానికి సమయం చాలా పడుతుంది.
వీరి వివాహ విషయంలో, కుటుంబ విషయంలో ఆలోచన అధికంగా ఉంటుంది. వీరి యొక్క సంవత్సర ఫలాలను చూసినట్లయితే ఆర్థిక పరమైనటువంటి అంశాలపై దృష్టి పెడతారు, ప్రేమానురాగాలను పొందుదరు. ఇక ప్రయాణాలకు ధనమును అధికంగా ఖర్చు పెడతారు, ఎక్కువగా ప్రయాణాలకు ధనం ఖర్చు పెడతారు. కాబట్టి ఈ విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించాల్సిన అవకాశం ఉంది. సంతానం మీద ఉన్న అధిక ప్రేమతో కొంత ధనమును వృధాగా ఖర్చు పెట్టి ధన ప్రాప్తి మరియు విద్యాగోష్ఠి సభలయందు పాల్గొనడానికి నూతనంగా వస్త్రాలను కూడా మీరు కొంటూ ఉంటారు. కాబట్టి వృశ్చిక రాశి వారు కొంత మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తదుపరి ధనస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఆదాయం 14 ఉన్నప్పటికీ వ్యయం మాత్రం 11 ఉండడము, అలాగే రాజ్య పూజ్యం వచ్చేసి మనకు 5గా కనిపిస్తుంది. ఇక్కడ అవమానము 6గా గోచరిస్తూ ఉంది. అయితే ఈ వీరికి ఆదాయం 14గా ఉన్నప్పటికీ కూడా ఖర్చు 11గా ఉండడం వలన మిగులు బాటు అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి అది దృష్టిలో ఉంచుకొని మీరు వీరి యొక్క కార్యకలాపాలను కొనసాగించాలిగా ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇక వీరి యొక్క రాశి ఫలితాలను కనుక మనం గమనించినట్లయితే రాశి స్వభావం, ఈ రాశి వారు గౌరవ మర్యాదలకు విలువనిచ్చదరు, కానీ చేయవలసిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిలో కొంత తొందరపాటుతనం అనేటువంటిది ఇక్కడ కనిపిస్తూ ఉంది. మాటకారితనము, తొందరపాటుతనము అధికంగా ఉండటం వలన కొంత నష్టపోయేటువంటి అవకాశం కూడా ఇక్కడ గోచరిస్తూ ఉంది. నిజాయితీగా ఉండాలి అనేటువంటి సంకల్పంతో ఉంటారు. ధైర్య సాహసికులుగా మరియు స్నేహశీలత్వంతో స్వభావం కలిగినటువంటి ఇతర వ్యక్తులను కూడా వీరు కలుస్తూ ఉంటారు. వీరు చెప్పిందే నడుచుకోవాలనేటువంటి స్వభావం ఎక్కువగా ఉండడం వలన స్వేచ్ఛా జీవితము కావాలనేటువంటి కోరిక కూడా వీళ్ళు ఎక్కువగా ఉంటుంది. ఇక వీరికి మానసిక ఉద్రిక్తత అధికంగా ఉంటుంది. ఏకాగ్రత, పట్టుదల మరియు కార్య దక్షత కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. లౌకిక జ్ఞానము అపరిమితంగా ఉండటము మరియు మధ్యవర్తిత్వము ద్వారా జీవితము నష్టపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రవేశాన్ని మీరు మీ జీవితంలోనికి ఉండకుండా చూసుకోవాల్సిందిగా ఇక్కడ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. తర్వాత వీరికి ఆకస్మిక ధనలాభంతో పాటు వ్యాపారపరమైనటువంటి లావాదేవీలు తర్వాత సానుకూలంగా ఉంటాయి. తర్వాత విద్యార్థులు విద్య పట్ల అశ్రద్ధ వహించెదరు. భూ వివాదాలు నష్టాన్ని కలిగి చూస్తాయి. తర్వాత ద్విచక్ర వాహనాలు ప్రయాణాలు ప్రమాదాలను గురి చేస్తాయి. విద్య నేర్పిన గురువులను సేవించడం వలన విద్యాభిలాష కలుగుతుంది. వీరి యొక్క మిశ్రమ ఫలితాలను చూస్తే మనకు ధనుస్సు రాశి వారిని ఈ విధంగా ఉంది. మకర రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం 2గా మరియు వ్యయం 8గా గోచరిస్తూ ఉంది. రాజ్యపూజ్యము 1గా, అవమానం 2గా ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. మకర రాశి వారికి ఈ సంవత్సరం కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ రాశి ఫలితాన్ని కనుక మనము చూసినట్లయితే వీరు కొంత అహంకార స్వభావం కలిగి ఉంటారు. తర్వాత కృషి, పట్టుదల మరియు క్రమశిక్షణ, స్వతంత్ర జీవితాన్ని కలిగి ఉండాలనేటువంటి కోరిక వీరి లోపల చాలా దృఢంగా ఉంటుంది. అలాగే పనుల యందు అతి జాగ్రత్త మరియు ధనమును పొదుపు చేయు స్వభావం కలిగి ఉందరు. వీరు పిత్రార్జితం వలన స్వయం కృషి చేత ధనమును పొందగలుగుతారు. బంధుమిత్రుల యందు ద్వేషము కలిగి ఉందరు. తర్వాత ఉద్యోగ విషయంలో అనేక అవకతవకలు కూడా జరుగుతాయని చెప్పేసి మనకి ఇక్కడ గోచరిస్తూ ఉంది. తర్వాత వీరి మానసిక శారీరక అశాంతి కలుగుతుండటం వలన వీరు ఎవరిని కూడా విడువరు. తర్వాత కొంతకాలం పేదరికం తప్పక అనుభవించాల్సినటువంటి అవకాశం కూడా ఇక్కడ గోచరిస్తూ ఉంది. కాబట్టి ఈ సంవత్సర ఫలితములలో ఈ మకర రాశి వారికి భూలాభము మరియు వాహన లాభము కలుగును. మిశ్రమ ఫలితాలుగా వ్యాపారములు చేయాల్సినటువంటి వచ్చినటువంటి సమయాలలో కొంత ఆర్థిక సహాయం అనేటువంటిది వీరికి ఖచ్చితంగా బయట నుంచి అందుతుంది. అలాగే వ్యాయామం, ఆసక్తి కలిగినటువంటి విషయాలలో వృత్తి విద్య మరియు ఇక కుటుంబ సలహాలు తీసుకున్నటువంటి విషయాలలో కూడా వీరికి తగు జాగ్రత్తలు వహించి ముందుకు వెళ్ళి వాటిని ప్రదర్శించాల్సిందిగా ఇక్కడ మనకు మకర రాశి వారికి తెలుస్తూ ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశిని మనం చూసినట్లయితే ఆదాయం 2గా మరియు వ్యయం 8గా ఇక్కడ గోచరిస్తూ ఉంది. రాజ్యపూజ్యం 4గా, అవమానము 2గా ఉంది. కుంభరాశి వారు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులను ఇక్కడ ఎదుర్కోవాల్సినటువంటి సమయం ఉంది. ఇక రాశి స్వభావాన్ని చూసినట్లయితే ఈ రాశి వారికి
దయాగుణము మరియు మానవతా దృష్టి ఎక్కువగా ఉంటుంది. ఇక వీరు సూక్ష్మ దృష్టి కలవారు. ప్రతి విషయాన్ని కూడా చాలా లోతుగా ఆలోచించేటువంటి అలవాటు వీరికి బాగా ఉంటుంది. అదేవిధంగా సమస్యల విషయంలో ఆలోచన ఎక్కువగా చేయడం వీరికి మరియు వీరి దగ్గరి బంధువులు స్నేహితుల నుండి సహకారం తక్కువగా ఉంటుంది. ఇతరులకు కష్టములను కలిగించుట మరియు స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటారు. వీరికి నిద్రాభంగము, తర్వాత శిరోవేదన తరచుగా కలుగుతూ ఉంటుంది. వీరి సంవత్సర ఫలితాలు చూసినట్లయితే ఈ సంవత్సరము ఈ రాశి వారికి రుణములు అధికమగును, రోగాల బారిన పడేటువంటి అవకాశం ఉన్నది. అతిగా ఆలోచించడం, తర్వాత తగు మోతాదులో నిద్ర మరియు నీరు త్రాగకపోవడం వీరికి అనారోగ్యాలకి కారణమవుతుంది చెప్పేసి మనకి కుంభరాశి వారికి గోచరిస్తూ ఉంది. చివరిగా మీనరాశి. ఇక్కడ ఆదాయం 14గా, వ్యయము 11గా, రాజ్యపూజ్యం 7గా, అలాగే అవమానం 2గా ఇక్కడ గోచరిస్తూ ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ రాశి యొక్క స్వభావము ఉన్నటువంటి వ్యక్తుల యొక్క స్వభావం ఎలాగా ఉంటుందంటే వీరు గొప్ప ఆత్మశక్తి కలవారై ఉండరు. తరచుగా శరీర అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారని చెప్పేసి ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. వీరు చెప్పేది ఒకటిగా చేసేది ఇంకొకటిగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. వీరు చూపులకు ప్రశాంతంగా కనిపించదరు, కానీ లోపల అనేక సమస్యలతో సతమవుతూ ఉంటారు అని చెప్పేసి ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. వీరు కష్టములను తట్టుకొనలేక సుఖజీవన కాంక్షతో అధికంగా ఉంటూ ఉంటారు. తర్వాత బాధ్యతాయుతమైనటువంటి పనిని తృప్తిగా ఏనాడు చేయరు. ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకొనలేరు. అనేక అపవాదులకు గురవుతూ ఉంటారు. సంవత్సర ఫలితంలో వీరికి ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ రాశి వారికి గురుగ్రహం అనుకూలంగా జూన్ 2వ తారీఖు నుంచి కార్యసిద్ధి మరియు సంతానాభివృద్ధి కలుగుతుందని సూచన కలుగుతూ ఉంది. దాని తర్వాత ధనమును అధికంగా ఖర్చు చేసి స్థిరాస్తు కొనుగోలు చేస్తారని చెప్పేసి మనకి ఇక్కడ ఈ రాశి ఫలాల్లో గుర్తిస్తూ ఉంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాల పట్ల వీళ్ళు శ్రద్ధ వహిస్తారని చెప్పేసి ఉంది. అనవసరమైన విలాసాలకు పోకుండా మంచి ఆలోచనలతో ముందుకు సాగాలని చెప్పేసి కూడా ఇక్కడ మనకు గోచరిస్తూ ఉంది. ఈ సంవత్సరంలో ఒకే ఒక ముఖ్య దానం ఉంటుంది ప్రతి సంవత్సరానికి. ఈ సంవత్సరానికి మనకు వచ్చేటువంటి ముఖ్య దానం ఏంటి అంటే అది వెండి ఏదైతే ఉందో ఆ వస్తువును మనము దానంగా ఇచ్చినట్లయితే వాళ్లకు సుఖశాంతులు సౌభాగ్యాలు కలిగి అనుకున్నటువంటి పనులు అత్యధికంగా నెరవేరుతాయని చెప్పేసి మనకు శాస్త్రం చెప్తా ఉంది. కాబట్టి ఈ పరాభవనామ సంవత్సరంలో మీరు ఇవ్వవలసినటువంటి ముఖ్యమైన దానము వెండి. ఈ పరాభవనామ సంవత్సరంలో గురుగ్రహ ప్రభావం మెండుగా ఉన్నందువలన ఈ భారతదేశం యొక్క ఔన్నత్యానికి మరి ఇంకొక 10 రెట్లు పెరిగి మన భారతదేశానికి సంబంధించినటువంటి ఈ కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో మరి విదేశాంగ శాఖకు సంబంధించినటువంటి సంబంధాలు ఇంకా మెరుగుపడి యుద్ధకాంక్షతో రగిలిపోతున్నటువంటి ఏ ఇతర దేశాలు ఉన్నాయో వాటి మీద మనం మంచి విజయం సాధిస్తామని కూడా సమాధానం చెప్పగలమని చెప్పేసి మనకి ఇక్కడ ఈ గురుగ్రహ ప్రభావం అని నాకు తెలుస్తూ ఉంది. కావున మన ఖ్యాతి ఇరువైపులా కూడా ఇంకా 100 రెట్లుగా పెరుగుతుంది అని చెప్పేసి మనకి ఇక్కడ ఈ సంవత్సరం గురుగ్రహ ప్రభావం మనకు తెలుస్తూ ఉంది. తర్వాత ఇక అత్యున్నతమైనటువంటి ప్రజా పాలకుల యొక్క వారి యొక్క పరిపాలన చేత దేశం సౌభాగ్యంగా వర్ధిల్లుతుంది అని చెప్పేసి కూడా ఇక్కడ మనకు ఈ గురుగ్రహ ప్రభావం గోచరిస్తూ ఉంది. అయితే ఈ పంచాంగంలో చెప్పినట్టు విధంగా ఈ సంవత్సరం ఆయా రాశి ఫలితాలను చూసి ఆయా గ్రహాలకు సంబంధించినటువంటి నివృత్తి కార్యక్రమాలు ప్రజలందరూ కూడా సవ్యంగా నెరవేర్చుకున్న పిదప మీకు వచ్చేటువంటి ఆపదలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పేసి మనకు శాస్త్రం చెప్తా ఉంది. పంచాంగం అంటే గుడ్డిగా నమ్మకూడదని చెప్పేసి వాదించేవారు చాలామంది ఉన్నారు. కానీ మీకు ఒకే ఒక విషయం చెప్తా ఉన్నాను. ఇక్కడ పంచాంగం అనేది మనకు ముందు రాబోయేటువంటి గడ్డు కాలాన్ని దుష్ప్రభావాలను ముందు మనకు హెచ్చరించినటువంటి ఒక ప్రక్రియ. కాబట్టి ఈ శాస్త్రాన్ని చాలామంది విలకనగా చూస్తున్నారు, కానీ అది ముమ్మాటికి తప్పుగా నేను ఖండిస్తున్నాను. మనకు ముందు జరిగేటువంటి ప్రమాదాల గురించి చెప్పడం ఈ పంచాంగం యొక్క ఉద్దేశం. దానివల్ల మనము ఆ ఉపద్రవాలను సరిగ్గా అర్థం చేసుకొని వాటి నుంచి తప్పించుకొని మనము మంచి మార్గాల ద్వారా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ మనం కోరుకుంటూ ఉంటాము. కాబట్టి పంచాంగ శ్రవణాన్ని శ్రద్ధగా విని ఇందులో చెప్పినటువంటి ఏవైతే గ్రహాల యొక్క స్థితిగతుల వలన
మనం చేసుకునేటువంటి ఏదైతే పూజా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి పాటించి మీ జీవితాన్ని సస్యశ్యామలం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. నమస్కారం.